మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. హిందీలో ఒక మాట ఉందండి, దాన్ని పాటగా కూడా పాడుకుంటారు. అదేంటంటే, సర్ కటా సక్తే మగర్ సర్ ఝుకా సక్తే నహీ. అంటే తల తెగినా పర్వాలేదు కానీ తల దించేది లేదు అని. ఇరాన్ సరిగ్గా ఇప్పుడు ఇదే మాట మాట్లాడుతుందా, ఇదే పాట పాడుతుందా? ట్రంప్కి వణుకు పుట్టడం మొదలైందా? ట్రంప్ ఏమనుకున్నాడంటే, ఇంతకు ముందులాగా మన ఆటలన్నీ సాగుతాయి, ఏ దేశాధ్యక్షుడినైనా సరే మనం చంపేయచ్చు, ఎత్తుకుపోవచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏ దేశంలోనైనా సరే మనకు కావాల్సిన కీలుబొమ్మను మనం అక్కడ ప్రభుత్వంలో కూర్చోబెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి ట్రంప్ ఆశించాడు. ఇరాన్లో కూడా అలాగే జరుగుతుందనుకున్నాడు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు. ఇరాన్లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు కానీ, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటి మీద కూడా దాడులు చేస్తున్నారు, అల్లకల్లోలం చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఇక ఇరాన్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది అని కలలు కన్న ట్రంప్ కానీ, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు కానీ ఇప్పుడు ఒక్కసారిగా భయంతో కంపించడం ప్రారంభించారు. ఎందుకంటే ఇరాన్ లొంగలేదు. ముందే అనుకున్నాం కదా, సర్ కటా సక్తే మగర్ సర్ ఝుకా సక్తే నహీ. అది అంటే ఇక్కడ వీళ్ళు అనుకున్నట్టుగా జరగలేదండి. ఇరాన్లో ఏం జరుగుతుంది? అమెరికా ఏం చేశాడు ట్రంప్? ఇంతకుముందు వార్స్ లాగా గ్రౌండ్ లెవెల్ వారు, లేకపోతే వాటర్ మీద వారు ఇలాగ కాకుండా ఎయిర్ వార్, ఎయిర్ స్పేస్లో ఎయిర్ స్ట్రైక్స్తో వార్ చేస్తున్నాడు. అంత బాగానే ఉంది. కాకపోతే డైరెక్ట్గా తన సైనికుల్ని రంగంలో దింపకుండా గల్ఫ్లో తన సైనిక స్థావరాల మీదుగా ఇరాన్ మీద యుద్ధం సాగిస్తున్నాడు ట్రంప్. సరే, ఇజ్రాయెల్ అండ ఎలాగో ఉంది. అయితే గల్ఫ్ భుజం మీద తుపాకీ పెట్టి కాలిస్తే ఏమవుతుంది? గల్ఫ్కే నష్టం జరుగుతుంది, మనకు పోయేది ఏముందిలే అనుకున్నాడు కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అంతా ఇక ఎవరూ లేనట్టే, పైవాడు లేడు, కిందవాడు లేడు, అంతా ఎవడనుకున్నట్టు అదే జరుగుతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు మిత్రులారా. ఇరాన్ మాత్రం ఎదురు తిరిగిందండి. సమస్య లేదు, లొంగేదే లేదు అని చెప్తుందన్నమాట. ఏమైంది ఇప్పుడు అమెరికాకి అంటే, గల్ఫ్లో ఉన్నటువంటి దాదాపు 9 అమెరికా ఎయిర్ బేసెస్ కానీ, సైనిక స్థావరాలు ఏవైతే అంటామో మనం, మిలిటరీ బేసెస్ ఏవైతే అంటామో వాటిని ధ్వంసం చేసిందండి. 9 అమెరికా స్థావరాలని గల్ఫ్ కంట్రీస్లో, కువైట్లో కానీ, ఖతార్లో కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ. ఆ 9 స్థావరాలు ఏమిటో పేర్లు మీకు నేను చెప్తాను తర్వాత. అలాగే దాదాపు 6 అమెరికా సైనికులు నిన్న చనిపోయారని చెప్పేసి అంటున్నారు. 3, 4 జెట్ ఫైటర్స్ని కూల్చిపాడేసింది ఇరాను. అంతేకాదు మొత్తం గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. మహాప్రభు, అమెరికా ఏదో ఒకటి చేయండి, ఈ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి గల్ఫ్ దేశాలు కూడా, అరబ్ దేశాలు పోయి రష్యా అధ్యక్షుడు పుతిన్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ట్రంప్, నేను ఎన్ని రోజులు కావాల్సి అన్ని రోజులు యుద్ధం చేస్తాను, కొన్ని రోజుల, కొన్ని వారాల, కొన్ని నెలల, కొన్ని సంవత్సరాల, అంతా నా చేతుల్లోనే ఉంది అని ఆయన అన్నాడండి. కానీ ఇప్పుడు అలా లేదు, ఆయన చేతుల్లో లేదు, చేతులు దాటి వెళ్ళిపోయింది. విధ్వంసం అనేటటువంటిది కేవలం గల్ఫ్ కంట్రీస్కే మాత్రమే కాదు, మొత్తం ఇప్పుడు ఇరాన్ ద్వారా జరిగినటువంటి, అమెరికాకి జరిగినటువంటి నష్టాన్ని, ప్రాణ నష్టం తక్కువే కావచ్చు కానీ వాళ్ళకు జరిగినటువంటి ఆస్తి నష్టం బిలియన్ల డాలర్లలో ఉంటుందని చెప్పి. సో దీనితో ఏమైంది? అమెరికాలోనే ప్రతిపక్షాలు తిరగబడుతున్నాయి ట్రంప్ మీద. ప్రతిసారి ఏదో ఒకటి ఇలాంటి ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవడం, మనం చేతులు కాల్చుకోవడం. కానీ విచిత్రంగా ఏమిటంటే, వియత్నాం వార్ తర్వాత లాస్ట్ 50 years తర్వాత ఒక చిన్న దేశం అమెరికాకి చెమటలు పట్టించింది అంటే ఇరాన్ ఒకటే. ఇప్పుడు అమెరికాలో ప్రతిపక్షాలే కాదు, ట్రంప్ సొంత పక్షం రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ చేసినటువంటి ఈ అనాలోచిత చర్యని విమర్శిస్తున్నారనమాట. ట్రంప్ నా చేతిలోనే అంతా ఉంది అనుకున్నటువంటి మహాశయుడు ఇటలీకి దగ్గరిపోయి ఏదో ఒక రకంగా సీజ్ ఫైర్ వ్యవహారం చూడండి, కాల్పుల విరమణ, యుద్ధాన్ని ఆపేద్దాం, అయిపోతుందా? తను చేయాల్సినటువంటి పని తాను చేసి ఖొమైనీని చంపేసి అల్లకల్లోలను సృష్టించేసి ఇక అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అనుకుంటే పప్పులు సాగలేదు కాబట్టి ఇక ఆగిపోతానంటే ఇరాన్ ఆగుతుందా? ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, అక్కడ RGS అంటారనమాట. సో
ఆ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అంటే యువకులండి. ఇస్లామిక్ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలని అర్పించేటటువంటి వాళ్ళు లక్షల మంది యువకులు ఇప్పుడు వచ్చారు. అక్కడంతా ఖమైనీకి అంతా కూడా వ్యతిరేకత ఉంది. ఖమైనీ ప్రభుత్వాన్ని దించేయాలి, అక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పాలి, అక్కడ ప్రజాస్వామ్యమే లేదు, అంతా నియంతృత్వమే అని చెప్పి ఖమైనీకి వ్యతిరేకంగా లక్షల మంది జనాలు వీధుల్లోకి వచ్చారని చెప్పి ఈ వెస్టర్న్ మీడియా అంతా కూడా, అమెరికా బ్యాక్డ్ మీడియా అంతా కూడా చూపించింది కదా. మరి అదే ఖమైనీకి వ్యతిరేకత అంత ఉంటే అదే ఖమైనీని అమెరికా ఇజ్రాయెల్ కలిపి చంపేసినప్పుడు ఇప్పుడు కోట్లాదిగా జనం వీధుల్లోకి వచ్చి ఖమైనీ ఖమైనీ అని ఎందుకు అరుస్తున్నారు? ప్రపంచం అంతా కూడా షియా కమ్యూనిటీకి చెందినటువంటి ముస్లింలు అందరూ కూడా ఖమైనీ పేరు ఎందుకు జపిస్తున్నారు? గుండెలు ఎందుకు బాదుకుంటున్నారు? ఖమైనీకి ఎందుకు అంత పేరు ఉంది? ఇదంతా సరే, ఖమైనీ చేస్తున్నటువంటిది అంతా కూడా, చేసిందంతా కూడా కరెక్టా కాదా అనేటటువంటిది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటిది. ఈయనెవరు? ట్రంప్ ఎవడు? ట్రంప్ ఏమన్నా ధర్మ సంస్థాపన, ఇది మనం భగవద్గీతలో మనం వింటామే, పరిత్రాణాయ సాధూనామని, అంటే దుష్టుల్ని శిక్షించడం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ పుడతానని కృష్ణుడు అంటాడే. ఈయన ఏమన్నా ట్రంప్ ఏమన్నా కృష్ణుడా? కృష్ణ పరమాత్ముడా? ఏ దేశంలో ఎక్కడ నియంతృత్వం తలెత్తితే అక్కడ నేను ఆ నియంతృత్వాన్ని తలనరికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని చెప్పడానికి ఈయన ఏమన్నా కృష్ణ పరమాత్ముడా? ఈయన ఎవరు? ఒక దేశంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజల యొక్క అభీష్టం ఏంటో, ప్రజలకు ఏం కావాలో నిర్ణయించడానికి ఈయన ఎవరు? కాబట్టి మిత్రులారా, ట్రంప్ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇక్కడ 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇరాన్ ఆగట్లేదు. ఇది ఏ విధంగా దారితీస్తుంది? ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? కీలకమైనటువంటి అమెరికాకు చాలా కీలకమైనటువంటి జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇట్లాంటి దేశాలన్నీ కూడా అమెరికా వైపు నిలబడిన చైనా, రష్యా లాంటి అతిపెద్ద దేశాలు ఇప్పుడు ఇరాన్కి అండగా నిలిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాదండి, అసలు గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు ఏమైపోవాలి? అమెరికా పేరు మీద తాము నాశనం అయిపోవాలా? ప్రస్తుతానికైతే ఇరాను ఒక్క పౌరుని కూడా, అంటే సివిలియన్ డెత్స్ లేకుండా కేవలం అమెరికా స్థావరాల మీదే దాడి చేసింది. ఒకసారి ఎక్కడెక్కడ స్థావరాల మీద దాడి చేసింది, ధ్వంసం చేసింది చెప్తాను. ఇది చెప్పే ముందు ఇంకొక మాట చెప్పాలి మీకు. నిజంగా ట్రంప్కి భయమే లేకపోతే మా అమెరికాని ఏం చేయలేరు, మా స్థావరాలను ఏం చేయలేరు, మా సైనికులను ఎవడో ఏం ముట్టుకోలేడు అని అనుకుంటే, ఇప్పుడు గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికన్లు అందరూ కూడా, అమెరికా స్థావరాలు కాదు, కంపెనీలు కాదు, అన్ని చోట్ల నుంచి అమెరికన్లు అందరూ కూడా తట్టా బుట్టా సర్దుకొని వచ్చేసేయండి అని చెప్పేసి పిలిపించాడు. అంటే చేతులు ఎత్తేసినట్టే కదా. నా వల్ల కాదు, మీ ప్రాణాలని రక్షించడం అనేటటువంటిది నా చేతుల్లో లేదు, మీరు మిమ్మల్ని రక్షించుకోండి, మీరు వచ్చేసేయండి అమెరికా అని చెప్పేసి. అంటే ఏమైంది? అక్కడ ఎంబసీల మీద కూడా దాడి చేసింది ఇరాన్. గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీల మీద కూడా దాడి చేసింది. ఎంబసీలు మూసేశారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి అనేక పెద్ద పెద్ద అమెరికా సంస్థల మీద కూడా దాడులు మొదలు పెడితే ఆ సంస్థలు కూడా అన్నీ మూసేశారు. అక్కడ అమెరికన్లందరూ కూడా ప్రాణాలు పెట్టుకున్నారు. 9 ప్రధానమైనటువంటి బేసెస్ మీకు నేను చెప్తాను చూడండి. ఒకటి ఎర్బిల్ ఎయిర్పోర్ట్ ఇరాక్లో ఉన్నటువంటిది, అలాగే క్యాంప్ బహ్రింగ్ కువైట్లో ఉన్నది, క్యాంప్ అరిఫ్ జాన్ అనేటటువంటిది కువైట్లో ఉన్నది, అలాగే అల్ ఆలెమ్ ఎయిర్ బేస్ ఇది కూడా కువైట్లో ఉన్నదే, అలాగే అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఖతార్లో ఉంది, అలాగే అల్ దఫ్రా ఎయిర్ బేస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది, అలాగే జబల్ అలీ పోర్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది, అలాగే ఎన్ఎస్ఏ బహ్రెయిన్లో ఉంది, అలాగే షోయబ్ కువైట్లో ఉంది. ఇవన్నీ కాకుండానండి, అమెరికా స్థావరాల మీద దాడి చేయడమే కాదు, అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా మూసివేసి మరీ అక్కడ నుంచి జనాలు పారిపోవడమే కాదు, ఖతార్ లాంటి కంట్రీస్లో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ఆయిల్ ప్రాజెక్ట్స్, కంపెనీలు, వాటిని కూడా మూసేశారు. వీటి ప్రభావంతో ఇతర దేశాలకు సంబంధించినటువంటి గ్యాస్, ఆయిల్ సరఫరా మీద చాలా పెద్ద దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంది. త్వరలో మన ఆయిల్ నిక్షేపాలు అన్నున్నాయని మన వాళ్ళు చెప్పొచ్చు, కానీ చాలా త్వరలోనే ఈ యుద్ధం కానీ ఎక్కువ కాలం కొనసాగితే గ్యాస్, ఆయిల్ ప్రధానంగా రేట్లు భయంకరంగా పెరిగేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో మనకి ఎందుకు ట్రంప్ ఇలా చేతులు కాల్చుకున్నాడు, ఎందుకు తనకు ఇంత నష్టం వస్తుందని తనకు తెలియదా అంటే ట్రంప్కు తెలుసు. కొద్దో గొప్ప నష్టం వస్తుందని అనుకున్నాడు, కానీ ఈ మేరకు వస్తుందని. అయితే ఎందుకండి చాలామంది అడుగుతున్నారు, చాలామందికి తెలియదు అసలు ఎందుకు ఇరాన్ మీద ట్రంప్ దాడి చేయాల్సి వచ్చింది. ఆ ఖమేనీ ఏమన్నా, అయతుల్లా ఖమేనీ ఏమన్నా
ట్రంప్ని బెదిరించాడా? నిన్ను చంపేస్తా అన్నాడా? అమెరికా మీద దాడి చేస్తానన్నాడా? ఇరాన్ మేము ఎప్పుడు కూడా మొదటిగా ఏ కంట్రీ మీద దాడి చెయ్యము అన్నారు, చెయ్యలేదు. లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడి చేశారు, ఇరాన్ అణుస్థావరాల మీద దాడి చేసే ఉన్నారు. కారణం ఏం చెప్తున్నారు? ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందని చెప్తున్నారు. అణుబాంబు ఉంటే ఈ పాటికే బయటకు వచ్చేది, అది రేపో మాపో బయటకు వస్తుందా, అణుబాంబు వాళ్ళు తయారు చేస్తున్నారా అని చెప్పేసి కథనాలు కూడా చాలా వింటున్నాం. కానీ ఇరాక్లో ఏం చెప్పారు? అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి, రసాయనిక బాంబులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఇరాక్ని ధ్వంసం చేశారు, సద్దాం హుసేన్ని ఎత్తుకుపోయి చంపేశారు, గడాఫీని చంపేశారు, నిన్నగాక మొన్న వెనిజులా నాయకుడు మధురని తీసుకెళ్ళిపోయారు. ఇలాగా ఏం చేసినా మన పప్పులు ఉడుతాయనుకున్నారు, కానీ ఇరాన్ తల వంచలేదు. ఇప్పుడు చూడండి అక్కడ అణుబాంబులు కూడా ఏమీ లేవని. ఇంకేం చెప్తున్నారయ్యా అంటే అక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం మేము. నువ్వెవడో రా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, అక్కడికి వెళ్ళి నువ్వు నెలకొల్పడం ఎందుకు? ఆ దేశంలో ప్రజలు వాళ్ళు తేల్చుకుంటారనేటటువంటి సమాధానం కూడా ఇప్పుడు వస్తుంది. ఇరాన్లో ప్రజలు అందరూ కూడా ఒక్కటయ్యి అమెరికాని ఏమైనా సరే, ఇవాళ ఈ ఒక్క రోజుతో అయిపోలేదు, కొన్ని రోజులతో అయిపోలేదు, యుద్ధం ఆగినా సరే దీని ప్రభావం అమెరికా ఎప్పుడో ఒకప్పుడు దీని మూల్యం చెల్లించాల్సి వస్తుందేమో ఆ భయం అమెరికన్లకి అందరికీ కూడా పట్టుకుందండి. ఎక్కువ రోజులు కానీ జరిగితే ఇంకా నష్టం అన్ని దేశాలకు జరుగుతాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అయితే భయంతో వణికిపోతున్నాయి. అమెరికా పేరు మీద మేమెందుకు ఇన్ని బలిదానాలు చేయాలనేటటువంటిది వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అటు చైనా, రష్యాలు కూడా ఏం చేయాలి ఏమిటి అనేటటువంటిది ఆలోచిస్తున్నారు. ఇక ఇండియా అంటారా, ఎటు స్టాండ్ తీసుకోవడం అనేటటువంటిది తటపటాయిస్తున్నారా లేదా సందేహిస్తున్నారా, భయపడుతున్నారా మన పాలకులు, ముఖ్యంగా మన మోడీ? మనకి ఏం తెలియదు. కానీ పరోక్షంగా నెతన్యాహుకి, ఇజ్రాయెల్కి, ట్రంప్కే వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇరాన్ ఎంత ధ్వంసమైనా సరే, అణువు ధ్వంసమైనా సరే ఇరాన్ అమెరికాకు లొంగేలా లేదు, ట్రంప్ దగ్గర తల దించేలా లేదు. ఇది మనం కీలకమైనటువంటి పరిణామం. దీన్ని అమెరికా గమనించింది, ట్రంప్ గమనించాడు. త్వరలోనే ఏదో ఒక రకంగా దీన్ని రఫా దఫా చేసేసి ఆపేద్దామని చూస్తున్నారు. కానీ ఇరాన్ బదులు తీర్చుకోవాలి, ఏమైనా సరే అమెరికా మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇంకా పైకి డాంబికంగా వీళ్ళు అమెరికా, ట్రంప్ కానీ నెతన్యాహు కానీ ఇంకొక ధర్మగురువును వాళ్ళు ఎంచుకుంటే, మాకు కావలసిన వ్యక్తి కాకుండా వాళ్ళు మరో ధర్మగురువుని ఎంపిక చేసుకుంటే నాయకుడిగా ఆయన కూడా చంపేస్తామని పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు ట్రంప్, నెతన్యాహు. ఇది ఎంతో కాలం సాగదు ఇక అని చెప్పి ఇరాన్ హెచ్చరిక చేస్తోంది. ఇరాన్ చేస్తున్నటువంటి మిసైల్ దాడులు కానీ, డ్రోన్స్ దాడులు కానీ చూస్తుంటుంటే మామూలుగా లేదు. అసలైనటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, వాటిని రంగంలోకి దించిందా ఇరాన్? అణుబాంబు కాదు, వీటితోనే భయంకరమైనటువంటి విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మిత్రులారా, అమెరికా ఆటలు ఎల్లకాలం సాగవు. 50 సంవత్సరాల తర్వాత వియత్నాం వార్ తర్వాత వియత్నాంలో 58,000 మందిని కోల్పోయింది అమెరికా. ఆ తర్వాత గల్ఫ్ వార్ కానీ, ఇరాక్తో వార్ కానీ, అలాగే ఆఫ్ఘనిస్తాన్తో వార్ కానీ చాలా సంవత్సరాలు సాగిన పైచేయి అమెరికాదే. కానీ ఇరాన్ విషయంలో అలా జరగట్లేదు అని చెప్పి అమెరికా అంతా కూడా ఇప్పుడు భయాందోళనలతో ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడ్డారు. ట్రంప్ కూడా ఇప్పుడు మీనమేషాలు లెక్కించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఏమవుతుందో చూడాల్సిందే మనం. థ్యాంక్ యూ.